ఇండస్ట్రీ ఉంటారు వాళ్ళు పోయారు, ఒకటిగా వ్యాపారస్తులు పోయారు. అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ 6 లో పెట్టామంటే, రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి. ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. 54 సాధికార కమిటీలు వేశాం. 129, 130 కులాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయండి. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంతవరకు మనం చాలా కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాం. 42 ఏళ్లు మీరు చేసిన పనులకి ఇప్పుడు చేసిందే కాకుండా మళ్ళీ మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీర్చుకుంటుంది. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేద్దాం. చదువు విషయంలో మీరు చూడండి, విదేశ విద్య కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ మనం పెడితే అవన్నీ తీసేసే పరిస్థితికి వచ్చారు. స్టడీ సెంటర్ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ బాగుపడాలంటే వాళ్ళు రాజకీయంగా మొట్టమొదటిసారిగా పైకి వస్తే తద్వారా చైతన్యం పెరుగుతుంది, లాబియింగ్ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్లే చేస్తామని ఒక నమ్మకం వస్తుంది. ఆ తర్వాత ఆర్థికంగా ఎదుగుదల రావాలి, డబ్బులు సంపాదించాలి. అది సంపాదించాలంటే పిల్లల్లో బాగా చదివిస్తే తద్వారా వీళ్ళు కష్టపడినా పిల్లలు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల వస్తే ఆటోమేటిక్గా సమాజంలో మీకు కల్చరల్గా పైకి వస్తారు. ఒక 10 మంది కానీ బాగా డబ్బులు సంపాదించే మార్గం తెలిస్తే ఆ 10 మందిని చూసి ఇంకొక 1000 మంది ఇన్స్పైర్ అవుతారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఎక్కడికక్కడ చర్చ జరుగుతుంది. అందరూ కూడా పైకి పోయే పరిస్థితి, ముందుకు వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇలాంటి చేయడం కోసమే ఆ రోజు మనం చేశాం. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 40 రోజుల్లో ప్రతి ఒక్క మండలానికి మీరు వెళుతున్నారు. ఆ మండలంలో ఆ మండల పరిధిలో ఉండే తెలుగుదేశం పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఆ కులంలో ఎవరికైతే పలుకుబడుందో, ఆ కులం కోసం, ఆ ప్రాంతం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు కూడా ఈ మీటింగ్ పిలవండి. వాళ్ళ ఆలోచనలు తీసుకోండి. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. దానికోసం నేను పనిచేస్తున్నా. పేదరికం లేని సమాజం ఉండాలనేది నా ఆలోచన. పేదవాళ్ళు ఎక్కువ ఉండే కులం బీసీలు ఉన్నారు. దీనికోసమే ఒక మాట చెప్పాను, నేను P4 అన్నాను. బాగా అర్థం కావాలంటే ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే, ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేనిచ్చిన కార్యక్రమం 10 రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే 15 రూపాయలు ఇచ్చి
100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తా. 100 రూపాయలు సంపాదిస్తే